రైట్ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్ తో పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. పేదలకు ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, ప్లాస్టిక్ కాలుష్యం, ఇక డిజిటల్ కార్పొరేషన్ నిధులు మళ్లింపు, ఇలాంటి మళ్లీ ఆరోగ్యశ్రీ బలోపేతం చేయడం పట్ల కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభలో సీఎం చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. అనంతరం పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టనున్నారు. సభలో మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. రైట్ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్ తో పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఇక పేదలకు ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, ప్లాస్టిక్ కాలుష్యం, డిజిటల్ కార్పొరేషన్ నిధులు మళ్లింపు, ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం వంటి అంశాలపైన కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభలో సీఎం చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. అనంతరం పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టారు. సభలో మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. 5 గంటల వరకు కూడా కొనసాగబోతున్నాయి. మొత్తం బీఏసీ సమావేశంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో మొత్తం 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ముందుగా భావించారు. అంటే ఈ నెల 30 తేదీ వరకు కూడా సమావేశాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే శనివారం, ఆదివారంతో పాటు వచ్చేటటువంటి ఆదివారం 20, 21తో పాటు 28 ఈ 3 రోజులు కూడా హాలిడేస్గా కూడా ప్రకటించారు. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అలాగే కొన్ని ఉద్యోగ వర్గాల నుంచి కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందన్నటువంటి విజ్ఞప్తులు రావడంతో వెంటనే దాన్ని కేవలం 8 రోజులకి కుదించినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఈరోజు సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే నిన్న సభ ప్రారంభమైంది. కంప్లీట్గా కూడా ఏవైతే ప్రతిపక్షం లేకపోవడం అలాగే విపక్షం కూడా సభకు హాజరు కాకపోవడంతో సభ అంతా కూడా చాలా స్తబ్దుగా సాగుతుంది అనుకొని అందరూ అనుకోవడం జరిగింది అందరూ కూడా. కానీ ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ అంశాలకు సంబంధించినటువంటి వివిధ ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి కూడా సంధించడం జరిగింది. ప్రధానంగా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావిస్తూ వాటికి పరిష్కారం ఎప్పుడు చూపుతారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా టిడ్కో ఇండ్లకు సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి వైఖరి ప్రదర్శించింది, పేదవారి కోసం పట్టణంలో గృహాలకు సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నీరుగారిపోయింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే టిడ్కో గృహాలు నిర్మాణం పూర్తయ్యాయో ఆ గృహాలకు రంగులు మాత్రమే వేశారు, కానీ మౌలిక వసతులు కల్పించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎవరికి కూడా లబ్ధిదారులకు అందించలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది, ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు అందించలేదు? మరోవైపు ఆ నిర్మాణాలు చేసినటువంటి నిర్మాణదారులకు కూడా చెల్లింపులు ఇంతవరకు చేయలేదు ఎందుకని చెప్పేసి కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావుతో పాటు అలాగే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాలె నరేంద్ర అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీళ్ళందరూ కూడా గట్టిగా నిలదీయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే స్పీకర్ అయ్యన పాత్రుడు ఉన్నారో ఆయన కూడా చెప్పారు ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ప్రతి ప్రాంతంలో కూడా ఈ సమస్య అయితే ఉంది, ఖచ్చితంగా దీన్ని కేవలం క్వశ్చన్ అవర్కే పరిమితం చేయకుండా దీనిపైన చర్చ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సభ్యుల మధ్య అంటే వాడి వేడి మాటలతో ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం చాలా కూల్గా సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ ఉన్నమాట వాస్తవమే, వీలైనంత త్వరగా ఇప్పుడు వాటిపై పూర్తిగా దృష్టి సారించాము, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తాం. మరోపైపు నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కంపల్సరీగా బిల్లులు కూడా చెల్లింపు చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి శాసన మండలిలో మాత్రము బాగా ఉత్కంఠంగా సాగింది, వేడిగా కూడా సాగింది. విభిన్న అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను వైసీపీ సభ్యులు లేవనెత్తడం అలాగే మంత్రులను ఇరుకుని పెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ మంత్రులు కూడా చాలా కూల్గా సమాధానం చెప్పారు. ముఖ్యంగా కల్తీ మద్యానికి సంబంధించి
అలాగే వివిధ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని చెప్పేసి కూడా వైసీపీ సభ్యులు ప్రశ్నలతో పాటు తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇటు కరేడు భూములు ప్రకాశం జిల్లాలో ఏదైతే బీపీసీఎల్కి సంబంధించినటువంటి పరిశ్రమలు రాబోతున్నాయో ఆ ప్రాంతంలో కరేడుకి సంబంధించినటువంటి ప్రాంతంలో దగ్గర వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేస్తోందని చెప్పేసి వైసీపీ సభ్యులు కూడా ప్రశ్నించడం జరిగింది. సో వాటితో పాటు దేవాదాయ శాఖకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఆ శాఖ భక్తుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా నిన్న సభ్యులు ఆరోపించారు. ఇటు సింహాచలం ఘటనతో పాటు అలాగే తిరుపతి ఘటనను కూడా ప్రస్తావించారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా మంత్రులు కూల్గా సమాధానం చెప్పారు. వీలైనంత వరకు వాటిని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఒకంత వైసీపీ సభ్యులు దానికి అంగీకరించక వాగ్వాదానికి దిగడంతో మండలి సభను ఈ రోజు కూడా వాయిదా వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 10 గంటలకు ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శాసనసభలో వివిధ అంశాలకు సంబంధించినటువంటి బిల్లులను ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ని ఉప ముఖ్యమంత్రి ఆ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ బిల్లును సభలో పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం నుంచి కూడా కేబినెట్ సమావేశం కాబోతోంది. ముఖ్యంగా ఏవైతే బిల్లులు సభలో ప్రవేశపెడతారో వాటికి సంబంధించి మంత్రి మండలి చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత అవి సభలో బిల్లులుగా తీసుకొని వస్తారు. వాటిపై చర్చించిన తర్వాత సభ కూడా వాటిని ఆమోదించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇటు స్పీకర్ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విపక్షాలన్నీ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా సభకు రావాలని, ప్రజా సమస్యలను సభలలో పరిష్కరించాలా అంటే సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం నుంచి పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు కాబట్టి అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. మరోవైపు విపక్షాలు రాకపోయినా ఎవరైతే అధికార పక్షాలు ఉన్నారో కూటమి నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా సభ దృష్టికి తీసుకొని వచ్చి తద్వారా వాటికి పరిష్కారం పొందాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి సైతం కూడా ఇదే సభ్యులందరికీ కూడా సూచించడం జరిగింది. ఎవరైతే సభ్యులు ఉన్నారో ఎందుకంటే చాలా వరకు కూడా కింది స్థాయి నుంచి చాలా వరకు కూడా విషయాలు ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు అలాగే ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు అలాగే చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ప్రస్తుతం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా సభ దృష్టికి తీసుకొని రావాలి. తద్వారా అక్కడి నుంచి కూడా ప్రజలకు మరింత దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా తమకిచ్చినటువంటి ఈ సమయాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఇబ్బందికరంగా మారినటువంటి ఆ ప్రాంత సమస్యలు తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను సభల దృష్టికి తీసుకొని వచ్చి దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రం ఉభయ సభలు జరుగుతున్న అంటే సాయంత్రం 5 వరకు జరగబోతున్నాయి. మరోవైపు మధ్యాహ్నం నుంచి కూడా కేబినెట్ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. వివిధ అంశాలకు సంబంధించినటువంటి కీలక బిల్లులను కేబినెట్ ఆమోదించబోతుంది. కేబినెట్ ఆమోదించిన తర్వాత వాటిని సభలో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సువర్ణ హరికిషన్ అయితే బీఏసీ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే ఇప్పుడు అటవీ శాఖ ఆర్డినెన్స్ తో పాటు కీలకంగా ఏ బిల్లులు మారనున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి మొత్తం సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అన్న దానికి సంబంధించి నిన్న సమావేశం కావడం జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే బీఏసీ సమావేశంలో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 10 రోజుల పాటు సభ నిర్వహించాలని చెప్పేసి ముందుగా అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించి కంప్లీట్గా కూడా చర్చించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో బీఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈరోజు నీటిపారుదల శాఖకు సంబంధించి ఆ రంగానికి సంబంధించి సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలపైన ఈరోజు చర్చించాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పోలవరం అంశం అయితేనేమి, అలాగే పోలవరం టు బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, అలాగే హంద్రీనీవా కాలువ నుంచి ఇటు అనంతపురానికి సంబంధించి సో వీటన్నిటికీ సంబంధించి చర్చ జరిగింది. అలాగే ఈరోజు బిల్లులకు సంబంధించి ప్రవేశపెట్టేటటువంటి అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. Right. Thank you for the updates, Harkishan.